అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒకే రాత్రిలో 2 ఇళ్లలో దొంగతనాలు చేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ కొత్తపేట వీధి మరియు నబీ కాలనీలో నివాసం ఉంటున్న కాదర్వాలి ఎండి ఫర్హాన్ ఇద్దరు ఇళ్లలో నిన్న రాత్రి దొంగతనాలు జరిగాయి. ఒకరు వివాహానికి కార్యక్రమానికి, మరొకరు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇళ్లలో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఒక ఇంట్లో 5 తులాల బంగారం, ₹1,00,000 నగదు, మరో ఇంట్లో 4 గ్రాముల బంగారం, వెండి 700 గ్రాములు, 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. వెంటనే బాధితుడు పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి వాయల్పాడు सीआई राघवारेड्डी చేరుకొని విచారణ చేపట్టారు. उसमें अभी 15,000 पैसे ही ना होने हमें 25,000 को रखें पैसे 150 रुपये इनके एक दिन लाल को भूज लग जाए पसुम भी देखे उसमें लगाया तो हमारे साथ वो पैकेट में लगे रही ये डब्बे हमें के सुनने के माना सब तीसरे जगह लग जाए ये चीज़ां कौन भी हाथ लगाए नहीं था ये चीज़ां गोजर टच करे नहीं कौन भी లోపల పేజెస్ తలుపు అది కూడా ఓపెన్ ఉంది మళ్ళీ నేను బయట వస్తే మా భార్య ఫోన్ చేసిన ఇట్లా ఉండాలి పరిస్థితి అంటే నేను వాకింగ్ చేసినాను అనేవి మన బీరువాలన్నీ వేసినారు మళ్ళీ స్టేషన్ గడిపినాక సార్ వాళ్ళు వచ్చినారు సార్ మళ్ళీ అట్లా పోయేదానికి చూసినారు మళ్ళీ అట్లా పోయేది మళ్ళీ ఇంటికి పెట్టేసి కూడా అడ్డం పెట్టేసి ఇట్లే పోయిట్టున్నారు మళ్ళీ అట్లా అట్లా తలుపు అట్లే వచ్చేసినారు నవీ కాలనీ కాదర్వాలి మేము ఇట్లా హాస్పిటల్కి పోయింటే రాత్రి దొంగతనం జరిగింది శనివారం నైటు మేము 5 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి పోయినాం మదనపల్లికి ఈ ఎండి వస్తువులు బంగారు వస్తువులు అన్నీ దొంగతనం డబ్బులు 20,000 డబ్బులు అంతా దొంగతనం జరిగింది నిన్న 10 గంటలకు పొద్దున్నే వచ్చి చూసినాం మేము ఎంత ఉంటుంది వెండి వెండి వచ్చి 3/4 కేజీ దాకా ఉంది వెండి పట్టీలు మా భార్యవి మా పిల్లలవి 4 పిల్లోళ్ళు నాకు 4 పిల్లోళ్ళు బంగారం వచ్చి 4 గ్రాములు ఉంది క్యాష్ వచ్చి 20,000 ఉంది కాకపోతే తాళం పగలగొట్టి దొంగలు దూరినారు మేము నిన్న ఉదయం ఆదివారం 10 గంటలకు వచ్చి చూసినాము వచ్చినారా ఏమన్నా పోలీసు వాళ్ళు వచ్చినారు పొద్దున్నే వచ్చి చూసుకొని పోయినారు ఎస్ఐ సార్ రావాలన్నారు ఎస్ఐ సార్ కూడా రాత్రి 7:30 8 గంటలకు వచ్చి చూసుకొని పోయినారు కంప్లైంట్ పెట్టినాము స్టేషన్లో